ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణి అనిపించుకోవటానికి అతడు ఒప్పుకోలేదంటండి. ఒప్పుకోలేదండి. ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణి అనిపించుకోవటానికి ఒప్పుకోలేదట. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానము యందు దృష్టి ఉంచాడు. దేని మీద దృష్టి ఉంచాడండి? ఐగుప్తులో రాజు కుమార్తె యొక్క కుమారునిగా బ్రతికితే ఆయన హోదా ఎంత గొప్పదమ్మా. అందరూ కూడా ఆయన వెళ్తూ వస్తున్నప్పుడు వంగుంగి దన్నాలు పెట్టి చక్కగా సన్మానిస్తూ ఉండేవారు. గుర్రాల మీద రథాల మీద ఎక్కి సంచారం చేస్తూ ఉండేవారు. 10 ఏళ్ళకి 10 ఉంగరాలు పెట్టుకుని తిరిగేవాడు. ఒంటి నిండా కూడా బంగారం, విలువైనటువంటి వస్త్రాలు. ఎందుకు? ఫరో కుమార్తె యొక్క కుమారుడు ఆయన ప్రియమైన దేవుని బిడ్డ. కానీ దానికి ఒప్పుకోలేదంటండి మోషే. దేనికి ఒప్పుకున్నాడమ్మా? నా ప్రజలతో శ్రమ అనుభవించుట నాకు మేలు అని ఎంచుకున్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. ఎందుకంటే నా ప్రజల్ని నేను బానిసత్వం నుండి విడిపించాలి.